ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం చేసిన తప్పు ఒప్పుకోకుండా ఏదేదో వాగుతున్నావేంటి? మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అబ్బా ఇదెక్కడ నీలాపనిందే తల్లి. పొరపాటున వినాయక చవితి రోజున చంద్రుని గాని చూశానా? లేదే. సత్య ప్రమాణకంగా నేనేమీ చెయ్యలేదు. నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అక్కర్లేదు, నువ్వు గుండ్రాలు తెప్పక్కర్లేదు, నాకే గుర్తొచ్చింది. పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఆ ఇంజనీర్ సుందరంగాడే ఈ ధర్మికాన్ని ఏమన్నా చేశాడేమో. ఏంటేంటి, మా ఆయన ధర్మారావు గారిని కిడ్నాప్ చేశారా? అవును. బొద్దింకిని చంపడానికి భయపడే మా ఆయన ధర్మారావు గారిని కిడ్నాప్ చేయడమా? ఒకసారి జరిగొడ్డును చూసి వారం రోజులు లూజ్ మోషన్స్ చేసుకున్నారు. అలాంటి బెదిరిగొడ్డ అయినా ధర్మారావు గారిని కిడ్నాప్ చేయడమా? నెపం వేయడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? పని కట్టుకొచ్చి మమ్మల్ని అనుమానిస్తావా? అవమానిస్తావా? హెచ్చరిస్తున్నాను, ముమ్మాటికి మీరే ఏదో చేసుంటారు. మర్యాదగా నిజం ఒప్పుకుంటారా లేదా? మా మావయ్య ఎక్కడ చెప్పండి. ఒకరి ముఖాలు ఒకరు అలా చూసుకుంటారెందుకు? పాత కక్షలు మనసులో పెట్టుకొని మీరేదో చేసుంటారు. చెప్తారా లేదా? లేనిపోని నిందలేసి చచ్చిన పాముని ఇంకా చంపకు సీత. నువ్వు చెప్పబట్టే ధర్మారావు మీద పగబట్టాను. నీ చేతిలో కీలుబొమ్మల నువ్వు చెప్పినట్టు చేశాను. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. స్టాప్ ఇట్! ఏంటయ్యా బాగుతున్నావు? నువ్వు నా చేతిలో కీలుబొమ్మ. నేను చెప్పబట్టే ధర్మారావు మీద పగబట్టావా? మిస్టర్ సుందరం, నాతో చేతులు కలపడం వల్ల నువ్వెంత లాభపడ్డావో తెలుసా? కేవలం 3 నెలల్లో లెక్కలకు అందకుండా నువ్వెంత నొక్కావో చెప్పనా? అబ్బే, నేను నొక్కడమేమిటి? అమాయకంగా ఫేస్ పెట్టావు గాని నేను చెప్తాను వినవయ్యా. 24,49,350 రూపాయల 50 పైసలు నువ్వు నొక్కేశావు. ఏంటి అవునా కాదా? ఈ సీత గురించి మీకు తెలియదు. మీ జీవిత చరిత్రలు, గోత్రనామాలతో సహా మీ జాతకాలు మొత్తం ఈ చిటికిన వేలు మీద ఉన్నాయి. సీత వల్లే ధర్మారావుకి అన్యాయం చేశాను అని ఇప్పుడంటే అన్నారు గాని, ఇంకెప్పుడైనా నాతో గాని మరెవరితో గాని అన్నారో మట్టాష్ చేసేస్తాను. ఇప్పుడు ధర్మారావు కనిపించకుండా పోయినట్టే మీరు గల్లంతైపోతారు. మా ఇంటి
మై డియర్ గోల్డెన్ సిస్టర్, మీ మామగారు ప్రాపర్టీకి సంబంధించిన చార్ట్ చూస్తున్నావుగా? చూస్తున్నాను సోదరా, చూస్తున్నాను. బాగా చూడు. ఇల్లు, స్థలాలు, పంట పొలాలు, కళ్యాణ మండపాలు ఒక సెక్షన్ గా విభజించాను. ఫైనాన్స్, గార్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఒక సెక్షన్ గా విభజించాను. టోటల్ గా కలిపి ఈ ప్రాపర్టీ విలువ 10 కోట్లు పైమాటే. బిజినెస్ వింగ్ లో ఎక్కువగా టర్న్ ఓవర్ జరిగేది ఫైనాన్స్ సెక్షన్. అది ఎలాగో మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ధర్మారావు ముగ్గురు కొడుకులు చేస్తున్న బిజినెస్ పక్కన పెట్టు. సరే, పెట్టాను. నౌ బిజినెస్ లన్నీ పక్కన పెట్టి మిగతా ప్రాపర్టీని పంచుకునే విషయానికి వస్తే మన వినోద్ బాబు ఏం తీసుకోవాలో చెప్పు. ఏంటి అన్న చెల్లెలు ఇద్దరు చాట్లో ముందరేసుకొని కూర్చున్నారు? ముందు ఇలా కూర్చో బాబు, కూర్చో. ఇది పరమపద సోపాన పటము. నిన్ను పెద్దనిచ్చి నెక్కించాలని చూస్తున్నావు. నాకేం అర్థం కాలేదే. మీరెప్పుడు ట్యూబ్లైటే కదా. పాదరసం లాంటి తెలివితేటలతో మా బంగారు బాబన్నయ్య బంగారం లాంటి ఐడియా ఇచ్చాడు. అవునండి, మీ ముగ్గురు అన్నదమ్ములు చేస్తున్న బిజినెస్లు మినహాయించి మిగతా ప్రాపర్టీ పంపకానికి వస్తే మనం దక్కించుకోవాల్సిన దాని గురించి చూస్తున్నాం. పంపకాలేంటి? అదేనండి, కనిపించకుండా పోయిన మావయ్య గారికి ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే. జరుగుతుందని కాదు బావా, కీడించి మేలించమన్నారు. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే మామయ్య గారి కర్మకాండ పూర్తి కాకముందే ఆస్తి పంపకాల టాపిక్ వస్తుంది. ఈ టాపిక్ లేవనెత్తేది ఎవరో కాదు, మా బలరాం బాబాయే. అట్ దట్ టైం మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ముందుగానే ప్రిపేర్ అయితే మంచిది కదా. మీ ఊహాగానాలు కట్టి పెట్టండి, మా నాన్నగారికి ఏమీ జరగదు. మీరన్నట్టు ఇప్పట్లో ఏమీ జరగదనే అనుకుందాం. రేపెప్పుడైనా జరగొచ్చుగా. మొత్తం ఆస్తిని 6 సమాన భాగాలుగా పంచుతానని పెళ్లికి ముందే మీ నాన్నగారు మాటిచ్చారు కదా. ఆ ప్రకారం జయకృష్ణ సీతలకు 2 వాటాలు పోతాయి. ఆ పిచ్చి పెరుమాళ్ళు ఇందు 2 వాటాలు ఎగరేసుకుపోతారు. బాలాజీ సంగతి మనకు అనవసరం. లింగు లింగు అంటూ మనకి దక్కేది చివరికి సింగిల్ వాటాయే. ఒకళ్ళకి 2 వాటాలు కాకుండా ఒకే వాటా ఇవ్వాలని మనం పేచి పెడదాం. అది కాదంటే ఉన్న వాటిల్లో ప్రాఫిటబుల్ ప్రాపర్టీ మనం కొట్టేయాలి. అందుకని మై డియర్ బ్యూటిఫుల్ బావా, నువ్వే సెలెక్ట్ చేయి. సరిపోయింది. నా శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ సెలెక్ట్ చేయడమే మీ బావకు తెలీదు, ఇక ప్రాపర్టీ సెలెక్షన్ ఒకటా? అంటే నేనంత చేతకరమన్నా? జోకేసింది బావా, జోకేసింది. నువ్వు ముందు అలా కూర్చో, కూర్చో చెప్తాను. శాంతించు, సెలెక్ట్ చేయి. అబ్బే, ఎంత పెట్టుకుంటే పనులు జరగవు గానీ నేనే సెలెక్ట్ చేస్తా. కళ్యాణ మండపం దక్కించుకుందామండి. నోర్మై, కళ్యాణ మండపం వద్దొద్దు. ఏ? కళ్యాణ మండపం ఎక్కడుంది? హైవేకి దగ్గరలో ఉంది. ఉత్తరోత్తర జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం చేపడితే కళ్యాణ మండపంలో సగం కట్టయిపోతుంది. కరెక్ట్ బావా, సూపర్ గా ఆలోచించావు. నీకు కూడా మంచి తెలివితేటలున్నాయే. మరి ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్పలేను. ఓకే, మొత్తానికి మా దారికి వచ్చేసావు. ఇక చూసుకో, నేను చెల్లెమ్మ ఎలా సెలెక్ట్ చేస్తామో. చెల్లెమ్మా కానీ నేను తప్ప ఆగాగు. ఏంటి వణుకుతున్నా, పైగా దగ్గుతున్నా? కొంపది సార్సా? సార్సా? ఓహో, అంటే విదేశాల నుంచి అదేదో దిక్కుమాలిన రోగం ఇంపోర్ట్ అవుతుందని చెప్పి విమానాల నుంచి దిగే వాళ్ళందరినీ పరీక్షలు చేస్తున్నారు, ముక్కు గుడ్డలు కట్టుకు తిరుగుతున్నారు. అదే, అది మనకు రాదలుడు. ఎందుకంటే మానవ బాంబులా ఏంటి అవుతారం? మానవ బాంబుని కాదలుడు, మందు బాబుని, మందు బాంబుని. ఇంటో వాళ్ళెవరూ చూడకుండా ఉండాలని చెప్పి మోసుకొచ్చేసాను ఇలా ఈ మినీ బార్ని. మావయ్య, నీకెప్పుడు ఈ చేసే నాన్నగారు కనిపించలేదన్న బాధలో ఉంటే మరి అందుకేగా ఆ బాధ తట్టుకోవటానికే ఎవరో చూడకుండా ఈ బార్ని ఇలా మోసుకొచ్చేసా. అల్లుడు, పెద్దముండావాణ్ణి, ఎన్నో ఢక్కా ముక్కీలు తినవాణ్ణి. నేను ఎందుకు చెప్తున్నానో వినో. పైగా నీవన్నీ నా పోలికలు అల్లుడు, మేనత్త మొగుడు పోలికలు. ఏంటి? నీ పోలిక నాకొచ్చిందా? నీ రంగేంటి, నా రంగేంటి? పోనీ బుద్ధులు వచ్చినాయి అనుకో. చూడలుడు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కు అన్నారు. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, పాడుకునేటప్పుడు పాడుకోవాలి. అందుకే
సందర్భం వచ్చినప్పుడు ఈ ఇంటి పెద్ద కొడుకుగా నీ పొజిషన్ నువ్వు నిలబెట్టుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు? ఎందుకో తర్వాత చెప్తాను కానీ ముందే కాస్త మింగేసేవయ్యా. తీసుకోవయ్యా, మీ నాన్న కనపడలేదన్న బాధ పోతుంది. తీసుకో. ద్రవం లోపల పడితే ఇక ఉపద్రవమే. ఇదంతా దేనికే అని అడిగావు కదూ. కనిపించకుండా పోయిన మీ నాన్న ఒకవేళ నిజంగానే కనిపించకుండా పోయాడనుకో, ఈ అరిష్టమంతా సీత వల్లే జరిగిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నీ పెళ్ళాం మీద లేనిపోయిన నిందలు వేస్తారు. ఆ జాతకరత్న మూర్తిగాడు దానికి వత్తాసు పలుకుతాడు. ఇక మీ అమ్మమ్మ సంగతి సరే సరి, ఎటు మెజారిటీ ఉంటే అటు చేతులు ఎత్తుతుంది. రామాయణంలో మంథర ఫిట్టింగులు పెట్టి సీతారాముని వనవాసం పంపినట్టుగా నిన్ను సీతని బయటికి పంపుతుంది. మీరా త్రేతాయుగం నాటి సీతారాములు కావటానికి వీల్లేదు. మీ రామాయణాన్ని తిరగరాయాలి. ఆ తిరగరాసే మరొక వాల్మీకి బాధ్యతలు నేను తీసుకుంటాను. 100 మంది మంథరలు, 1000 మంది కైకలు అడ్డుపడ్డా మీరు వేరింటి వనవాసానికి వెళ్ళటానికి వీల్లేదు. పాదుకలు కాదు కదా, కుక్కలు చింపేసిన చెప్పులు కూడా నువ్వు ఏ భరతుడికి మిగల్చటానికి వీల్లేదు. పెద్ద కొడుకు పవర్ ఏంటో నువ్వు చూపించాలి. మీ నాన్న పెద్దరికాన్ని నువ్వు హస్తగతం చేసుకుని పట్టాభిషేకం చేసుకో. ఇంకా ఆలోచిస్తావేంటలుడు? వెయ్యలుడు వేసేయి. ఏంటనిత? బాత్రూమ్ లో ఉన్నారా? ఏమండి త్వరగా రండి. ఏంటనిత? త్వరగా రండి. ఏమైంది? త్వరగా రమ్మంటున్నానా? ఏంటి? ఏమండి మీకు ఈ విషయం తెలుసా? ఏంటి నాన్నగారు వచ్చారా? కాదు. మరి దేనికింత కంగారు? మీ నాన్నగారు కనిపించకుండా పోయిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్ళు సీక్రెట్ మీటింగ్లు పెట్టారండి. గుసగుసలు, గూడు పుటానీలు నడుపుతున్నారండి. ఎవరెలా పోతే మనకేంటనిత? అయ్యో అది కాదండి, ఒకవేళ జరగరాందేదైనా మావయ్య గారికి జరిగితే? అనిత, ఆహా, జరగాలని నేను కోరుకోవడం లేదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగితే ఆస్తి పంపకాల గురించి ఇప్పుడే వాళ్ళు పథకాలు వేస్తున్నారని నా అనుమానం. సీతకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ అమ్మ నాన్నలున్నారు. ఆ దిబ్బరొటి మాలికేమో బంగారు బాబు ఉన్నాడు. మీకు నేను, నాకు మీరు తప్పించి మనకెవరున్నారండి? అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదండి. చూడు, ఎవరికి ఎలాంటి ఆలోచనలు వచ్చినా నీకు మాత్రం ఇలాంటి తప్పుడు ఆలోచనలు రాకూడదు. మొత్తం ఆస్తి వాళ్ళు దక్కించుకున్నా, కట్టుపట్టలతో మనల్ని బయటికి పోమన్నా మనం వెళ్ళిపోవాల్సిందే. నాకు కావాల్సింది ఆస్తి కాదు, మా నాన్నగారు. ఇందు, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. 10 మందికి ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఏడుస్తే అలా? ఇదిగో, మామయ్యకేం కాదు, తప్పకుండా తిరిగి వస్తాడు. మంచోళ్ళకేం కాదని నువ్వేగా అన్నావు. బాధపడకు. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారిని చూడకుండా ఇంతసేపు నేనెప్పుడు ఉండలేదు. మీ నాన్నగారిని చూడలేదనా నీ బాధ? ఉండు, ఇప్పుడు చూపిస్తాను. ఉండు. జుంబా జుంబా జుంబాలే, 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 జుంబా. చూసావా, జుంబా జుంబా జిమ్ము మానగానే మామయ్య ఫోటో ఎలా వచ్చిందో అలాగే తెల్లారేలోగా మామయ్య తిరిగి వచ్చేస్తాడు. సంతోషమా? ఎడకే వచ్చేస్తాడు. పొద్దున్నుంచి ఇద్దరు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కాస్త పళ్ళైనా తినండారా? ఆకలేదు. అలా అంటే ఎలాగమ్మా? ఇదిగో, అల్లుడికేమీ కాదు. ఈ ఓదార్పులతో కడుపు నిండిపోయింది, మాకేం అక్కర్లేదు. బాధతో నువ్వు అలా అంటున్నావు గాని ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఒకరికొకరు తోడుండాలమ్మా. ఇదిగో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ ఆయనకేమి కాదు, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చినట్టు వస్తాడు. సత్యం, విన్నావా? నా మాట నిజం అన్నట్టు ఫోన్ కూడా మోగింది.
ఎవరండి మాట్లాడేది? నేను ధర్మారావు గారి భార్యని శాంతిని మాట్లాడుతున్నాను. నేను వెంకటాచలాన్ని మాట్లాడుతున్నాను. ధర్మారావు గారు వచ్చారా? ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అర్థం కాకుండా ఉందే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి. మరేవారమ్మా మీరు? పొద్దుటి నుంచి కనిపించకుండా పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా? అర్జెంటుగా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. అలాగే. అమ్మా, ఫోన్ చేసింది ఎవరు? మీ నాన్నగారి ఫ్రెండు వెంకటాచలం గారు. నాన్నగారి గురించి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటున్నారు. మావయ్య గారి ఫ్రెండ్ ఇప్పుడు సజెస్ట్ చేయడం కాదు, నేను అప్పుడే చెప్పాను కంప్లైంట్ ఇమ్మని. నా మాట ఎవరో పట్టించుకోలేదు. సింగపూర్లో యాక్సిడెంట్ జరిగినట్టు జరిగిందేమో. శనిగొట్టోడా, మొదలెట్టావు. అలాంటి అపశకునం మాటలు మాట్లాడొద్దని చెప్పానా? అసలు ఈ ఇంటి అరిష్టానికి కారణం ఎవరో కాదు, నువ్వేరా. నేనా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలు నష్టాలు గబ్బిలాల్లా ఇంట్లో కాపురం చేస్తున్నాయి. బామ్మ, అనవసరంగా బంగారు బాబుని ఎందుకు ఆడిపోసుకుంటావు? ఈ ఇంటి అరిష్టానికి కారకుడు అతను కాదు, సీత జాతక ప్రభావమే. సీత జాతకం వల్ల ఇలా జరుగుతుందని మా నాన్నగారు ఆనాడే చెప్పారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. నా పెళ్ళాన్ని కొడతావట్రా? 10 మందిలో నా పెళ్ళాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమంటావా? ఇక్కడున్న 10 మంది పరాయి వాళ్ళు కాదుగా. సరే, నా పెళ్ళాం తప్పే చేసింది, అంత మాత్రాన్ని చేయి చేసుకుంటావా? ఆ అధికారం నీకు లేదురా. ఉందరా, ఉంది. నేను ఈ ఇంటి పెద్ద కొడుకుని. ఎవరైనా తప్పు చేస్తే కొట్టే హక్కు తిట్టే హక్కు నా ఒక్కడికే ఉంది. ఎవరా నీకు హక్కు ఇచ్చింది? నాన్నగారు ఇచ్చారా, అమ్మిచ్చిందా? కొట్టినందుకు మర్యాదగా మా ఆవిడ క్షమాపణ చెప్పు. ఏంటి? మీ ఆవిడకి నేను క్షమాపణ చెప్పాలా? చెప్పి తీరాలి. ఏయ్, చస్తే చెప్పనరా. ఏం చేసుకుంటావు చేసుకో. పెద్దవాడివి కదా అని మర్యాదగా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? మాటలు నీకన్నా నాకు బాగా తెలుసు. తేడా వస్తే తోలు తీయడం కూడా నాకు తెలుసు. నేనేమన్నా వినోద్ గారు లాంటి చేతగాని సన్యాసిని అనుకున్నావా? మీరు ఒక మగాడేనా? సిగ్గులేదు? మీరు తాగిన ఎంగిల్ పాలు తాగిన మీ తమ్ముడు అలా అంటుంటే బెల్లం కొట్టిన రాయిలా నా మొహం చూస్తారేమిటి? మీరేమన్నా చేతగాని సన్నాసా? అదే కదా. నేను చేతగాని సన్నాసినా? నా చేతగాని ఏమిటో చూడు. నీ సంగతి ఆ పెద్ద సంగతి ఈ రోజే తేల్చేస్తాను. ఏంట్రా తేల్చేది? వద్దు వద్దురా, వద్దు వద్దురా. శాంతి, వీళ్ళని ఆపవే. వద్దురా, రేయ్ వద్దురా. ఇంటికి పెద్ద దిక్కైన మీ నాన్నగారు కనపడలేదని నేను బాధపడుతుంటే కుక్కల్లా మీరు కొట్లాడుకుంటారా? మంచి చెడ్డ బరువు బాధ్యతలు మీరు ఎవరికైనా ఒకరికైనా ఉందా? నోరు మూసుకొని అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అందరూ. లోపలికి పదైందో పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఇంత రాత్రి వేళ ఎందుకమ్మా? పొద్దుటే వెళ్ళి నేనే ఇస్తాను. నువ్వు వస్తావా లేదా? వద్దు శాంతి, అర్ధరాత్రి ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు నోరు మూసుకోవే. వదినా, అత్తయ్య చెప్పింది నిజమే. మనం పొద్దుటే వెళదాం.